మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, కావలి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, గ్రామ పార్టీ నాయకులతో కలిసి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కు పత్రాలను రైతులకు అందజేసి ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఓకే సార్. బాబాయ్ కొద్దిగా ఓకే సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ ఉన్న రత్నమ్మ గారు, భర్త వెంకటయ్య గారు. మా అమ్మ ఇటు చూడమ్మా. మాలకొండయ్య గారు. ఓకే వదులు. నెక్స్ట్ తలపల రమణమ్మ గారు. గారు పేరు పోయిన బాబురావు. ఓకే సార్. నెక్స్ట్ కాటమాల సుబ్బమ్మ గారు, భర్త మాలకొండయ్య. రామ సుబ్బమ్మ. ఓకే సార్. ఓకే సార్. ఒక్క నిమిషం. కుప్పోలు బ్రహ్మయ్య గారు. గారు. వేగూరు రమేష్ గారు. మన గ్రామ సచివాలయం నుండి పాస్ పుస్తకాలన్నీ కూడా పంపిణీ చేయబడను. ఓకే సార్. ఇవ్వచ్చు. అది తహసీల్దార్ స్థాయిలోనే ఇచ్చారు. తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఈరోజు గతంలో మాదిరిగా కాకుండా ఈ కొత్త పాస్ పుస్తకాలు ఏంటంటే తర్వాత ఈ విస్తీర్ణంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా గతంలో మాదిరిగా వెంకటేశ్వర గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, తర్వాత పాటిపండి వెంకటేశ్వర్లు, మల్లికార్జున గారు, అదేవిధంగా చాగంటి వెంకటేశ్వర్లు గారు, రవీంద్ర గారు, నాయుడు రామప్రసాద్ గారు, గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున కొత్తపల్లి గ్రామం పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు నియోజకవర్గంలో 2 గ్రామాలు నిర్ణయిస్తే అందులో ఈరోజు ఈ గ్రామానికి మొన్నే వచ్చాను. మరలా కూడా ఈ రోజున వచ్చి మీతో అందరితో కూడా కలవాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావటం జరిగింది. గత ప్రభుత్వం విధ్వంసమైనటువంటి ప్రభుత్వం మన పొలాలని హద్దులు మొదలుకొని పాస్బుక్ల వరకు కూడా వాళ్ళ పేర్లు వేసుకున్నటువంటి పరిస్థితి. హద్దురాళ్ళు వేస్తే హద్దురాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్లు మన తాత ఇచ్చిందో తండ్రి ఇచ్చిందో మనం కొనుక్కున్నదో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి మీద మన బొమ్మ ఉండాలి, మన లేదా మన తల్లిదండ్రుల బొమ్మ ఉండాలి,
లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్ణకుమమైనటువంటి మన చిహ్నం ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ మన పాస్బుక్ మీద దుర్మార్గమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు. అంటే హద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే, మళ్ళా కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కమిటీలు ప్రైవేట్ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరం వచ్చినప్పుడు ఆ భూములు కూడా తాకట్టు పెట్టుకుని లోన్లు తీసుకునేటట్టుగా టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. భూమి మనది, కొనుక్కుంది మనము, ఆరుగాలం కష్టపడి తిండి తినక ఎండనక వాననక పొలాల మీద గట్ల మీద తిరిగి పంటలు పండించి అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలైనటువంటి మనది భూమిని ఎవరో పేర్ల మీద పెట్టుకోవడం సమంజసం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక నిర్ణయం, పాస్బుక్ల్లో ముఖ్యమంత్రి ఫోటోలు కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చిహ్నమైనటువంటి గుర్తునే పెట్టి పాస్బుక్లు రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని, ఖర్చుకి వెనకాడకుండా తాను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సవరిస్తూ దానివల్ల ఈరోజు 17 కోట్ల రూపాయలు మన జిల్లా ఖర్చు మళ్ళీ ఈ పాస్బుక్లు తయారు చేయడానికి. అప్పుడు స్కూల్ బిల్డింగ్లు చూసినా, ప్రభుత్వ కార్యాలయాలు చూసినా అన్ని వాళ్ళ పార్టీ రంగులే. అంటే ప్రజలు ఓటేసి గెలిపించేది జవాబుదారీతనంగా ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా నాయకులు ఉండాలి తప్ప నిద్రలేసి మా ఫోటోలు మాయా వ్యక్తిగత విషయాలు వేసుకోవడం సమంజసం కాదు. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పాస్బుక్లు అన్నిటినీ కూడా రద్దు చేసి మళ్ళా కొత్త పాస్బుక్లు ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. గతంలో ఈ పాస్బుక్లు ఇచ్చే ముందు పొలాలు రీసర్వే చేసేటప్పుడు రైతులుగా మనం అందరం కూడా పాతకాలం నుంచి కూడా తల్లి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులు అన్నదమ్ములు 2 3 గెనాలు బట్టి పంచేవాళ్ళు మన పెద్దలు. తండ్రికి 2 బిడ్డలు ఉంటే 2 సమానం చేస్తూ ఈ కై నువ్వు తీసుకో, ఈ కై నువ్వు తీసుకో అని చెప్పేటువంటి సాంప్రదాయం. దాంట్లో 2 3 సెంట్లు ఒక కై ఒక అన్నకి ఎక్కువ రాని ఇంకొకరికి తక్కువ రాని, కానీ కాగితాల మీద 2కి భాగాలు రాసేవాళ్ళు, అడంగల్లో కూడా 2 సమాన భాగం అని రాసేవాళ్ళు. మన బ్యాంకు లోన్ తెచ్చుకున్నా కూడా సమానం భాగం ఉన్నట్టే ఉండేది. అయితే ఈ కొలతలు వేసేటప్పుడు గెనాల ప్రకారం కొలతలు వేసినందువల్ల ఒక వ్యక్తికి 2 3 అంకణాల సెంట్లు తగ్గింది, ఇంకొక ఆయనకి 2 3 సెంట్లు పెరిగింది. ఈ లోపల అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ఆ పొలం అమ్మేస్తుంటే ఇప్పుడు కొనుక్కున్న ఆయన వచ్చి అయ్యా నీ దాంట్లో మా అన్న మా తమ్ముడు అమ్మిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నా గెనుం జరుపుకుంటానంటే ఆయన జరపనీయకుండా పోయాడు. ఈ ఇబ్బందులు అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో పరిష్కారం కాకుండా చాలా సమస్యలు ఉండిపోయాయి. ఈరోజు భూమికి విలువ వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం టాలరెన్స్ కింద ± ఎకరాకి 2 సెంట్లు అటు ఇటు పడ్డా రికార్డులో తప్పు లేదనేది రెవెన్యూ రికార్డ్స్. కానీ ఈరోజు మనకేమో నిద్రలేసి కష్టపడే మనకి 1 సెంటు తగ్గినా కూడా మన బాధ, ఎందుకు పోవాలనే బాధ. అందుకనే వీటన్నిటిని కూడా సవరిస్తూ గతంలో మీ పేరు మీద అడంగులున్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎంతైతే ఉన్నాయో అదే విధంగా సవరించేదానికి ఈరోజు మళ్ళా మన ప్రభుత్వం మీ అందరికీ అవకాశం కల్పించింది. మీలో ఎక్కడైనా అపోహలున్నా అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేసుకుంటూ మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులో మీరు అర్జీ పెట్టుకుంటే మీకున్నటువంటి పూర్వపు డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే తప్పకుండా మీకు మార్చి మళ్ళా కొత్త పాస్బుక్ కూడా ఇస్తారనే విషయాన్ని మీరు గుర్తించుకొని మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ గ్రామ రైతాంగాన్ని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు పాస్బుక్లు వేరు, ఇప్పుడు ఇస్తున్నటువంటి పాస్బుక్ విధానం వేరు. ఈ రోజున భూములు ఎవరైనా కొనొచ్చు, మన దేశానికి సంబంధించిన ఎవరైనా వచ్చి మన ఊర్లో పొలాలు కొనుక్కోవచ్చు.
అది తమిళనాడు వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, ఉత్తరప్రదేశ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. గతంలో పాస్బుక్లు ఓన్లీ తెలుగులోనే ఉండేవి. ఈ రోజున తెలుగులో ఇస్తూ అదే విధంగా ఇంగ్లీష్లో కూడా ఈరోజు మీ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎక్కడికి పోయినా, ఇప్పుడు కావల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ హిందీ వాడు వస్తాడు, వాళ్ళకి తెలుగు రాదు, ఈ పాస్బుక్లో ఉండే తెలుగు వాళ్ళకి అర్థం కాదు. అందుకనే యూనివర్సల్ భాష అయినటువంటి ఇంగ్లీష్ను కూడా ఈ పాస్బుక్లో ఒకటి తెలుగులోను, మొదటి పేజీ తెలుగులోను, అదేవిధంగా రెండో పేజీలో మళ్ళా సేమ్ ఇంగ్లీష్లోను చూపించి ఎక్కడైనా ఎవరికి ఇబ్బంది లేకుండా బ్యాంకు లోనుకు పోయినా, లేదంటే ఇంక ఇతర భాషలు ఉన్న వ్యక్తులు కొనుక్కోవాలన్నా, భాష రానటువంటి వ్యక్తి కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బందులు పడకుండా ఉండేటట్టు, మీ ఆస్తికి విలువ తగ్గకుండా ఉండేటట్టు, మీరు యథేచ్ఛగా అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఈ రోజున ఇంగ్లీషు తెలుగులోను పాస్బుక్ను ముద్రించడం. ఈ ముద్రించినటువంటిది ఈ రోజు టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. రాబోయే కాలంలో ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరూ వాట్సాప్లు వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకున్న పిల్లలు ఈ మెయిల్ చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనకి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయినా, లేదంటే మన ఊర్లో కాకుండా ఎక్కడన్నా సెటిల్ అయినా, వాళ్ళు వాళ్ళ పొలం ఎలా ఉందో చూసుకోవాలంటే అమెరికాలో కూర్చొని కూడా వాళ్ళు వాళ్ళ పొలంలో ఈరోజు ఏమేస్తుంది, వాళ్ళ పొలం ఎక్కడుంది, దీన్ని ఏమన్నా అన్యాక్రాంతం అయిందా, దీన్ని ఏమన్నా ఆక్రమిస్తున్నారా అన్ని తెలుసుకోవడానికి కూడా ఈ రోజు ఈ పాస్బుక్ లో పొందుపరచడం జరిగింది. పాస్బుక్ ఓనరే కాదు, పాస్బుక్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఈ క్యూఆర్ కోడ్స్ ఇలా ఇచ్చున్నారు. ఆ రోజున వాళ్ళ పేరు మీద రాశారు. అలా ఎవరైతే రాపించుకోలేదో అవన్నీ ప్రభుత్వ భూములుగా ఇచ్చారు. ఇలా ఇచ్చినటువంటి దాన్ని దాదాపు ఈ రోజు 120 సంవత్సరాల తర్వాత మొట్టమొదట మళ్ళా మనకి ఈ భూములకి రీసర్వే చేసి ఉన్నటువంటి హద్దులను చూపించి పకడ్బందీగా చేసుకున్నారు. అంటే ఇక నుంచి పాత రికార్డులన్నీ కనుమరుగైపోతాయి. ఇక నుంచి ఈ రికార్డే మనకి కొలమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అలసత్వం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, ఎక్కడన్నా చిన్న తప్పు జరుగున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ మార్పించుకొని, మేము ఎట్ట అనుకోలేదు, ఎప్పుడో చేసుకుందాం అనుకున్నాం అనే భావన లేకుండా ఇప్పుడు ఈ పాస్బుక్లు చూసుకున్న తర్వాత మీకు ఏదైనా తేడాలుంటే ఇమీడియట్లీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి 1-2 సార్లు మన నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కావచ్చు, సచివాలయం ఉంది, మీ ఊర్లో విఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీ సమస్యలన్నిటినీ కానీ ఇప్పుడు కానీ చేసుకుంటే ఇంక జీవితంలో మీ రికార్డ్స్ తప్పుడు తడకలు లేకుండా బాగా ఉంటాయి. మనం కొనాలన్నా అమ్మాలన్నా దీన్నే కొలమానంగా చేయటం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పాస్బుక్ల సవరణ కూడా చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, కొత్తపల్లి గ్రామం ఈ రోజున నేను ఎమ్మెల్యే తర్వాత ఈ ప్రాంతం రైతాంగానికి కొదవలేనటువంటి ప్రాంతం. కష్టాన్ని నమ్ముకున్నారే తప్ప ఎవ్వరు కూడా సుఖపడ్డ పరిస్థితులు కాదు. ఈ ప్రాంతం అనాదిగా కూడా గడ్డ ఊరికి పేరున్నటువంటి ప్రాంతం. నీళ్లు లేక గడ్డ ఊరు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే బోర్లు వేసుకుని వర్షాల మీద ఆధారపడి చెరువు నిండితేనే మనకు పంటలు పండే పరిస్థితి. కానీ మిగతా ప్రాంతం అంతా కూడా మన ప్రాంతంలో వర్షాలు కురవకపోయినా శ్రీశైలం డ్యాంలో నీళ్లుంటే, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పెన్నా నదిలో గుండా ఈరోజు సోమశిలకు నీళ్లు వస్తే, సోమశిల డ్యాంలో నీళ్లుంటే, మన ప్రాంతంలో వర్షాలు లేకపోయినప్పుడు కూడా మనం పంటలు పండించుకునేటువంటి అధునాతనమైనటువంటి విధానానికి ఈ రోజు మనం వ్యవస్థలు ముందుకు వచ్చాయి. ఈ రోజు మన కావలి నియోజకవర్గంలో దాదాపు 67 పంచాయతీలు, దాదాపు 1,25,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుబడి చేస్తుంటే ఓన్లీ 4 పంచాయతీలు మాత్రమే, ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్ల, సిరిపురం, అదేవిధంగా దగదత్తిలో ఉన్నటువంటి మబ్బుగుంటపాలెం, ఈ గ్రామాలు మాత్రమే సోమశిల నీళ్లకు నోచుకున్నటువంటి ప్రాంతాలుగా ఈ రోజు మిగిలిపోయాయి. అందరూ పంటలు పండించుకునే వేళ మనందరం కూడా మా రైతాంగం, మాకు ముఖ్యమైనటువంటి రైతాంగం ఈ రోజు వాళ్ళ సాయి ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ ప్రాంతం. అందుకని ఈ ప్రాంతానికి కూడా సోమశిల జలాలు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో మీ అందరూ ఆశీర్వదించినటువంటి బిడ్డగా
మీరందరూ ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా నా కర్తవ్యంగా ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువులన్నిటికీ నీళ్లు తీసడానికి కంకణం కట్టుకొని నేడు ఈ రోజు ఆ కార్యాచరణలో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. గత పాలకులు కొంతమంది దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేస్తే బాగుండని కొంత ముందుకు స్టెప్ వేయటం జరిగింది. అయితే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆఖరిగా ఉండాలి, ఎందుకంటే అది శాపంగా పరిగణించకూడదు. రేపు మోటార్లు దొంగతనాలు చేసినా, పైపులు దొంగతనాలు చేసినా, కరెంటు బిల్లులు కట్టకపోయినా రైతాంగం మళ్ళా కూడా ఎదురు చూడిసే పరిస్థితి వస్తుంది. వీలైనంత వరకు వాటంగా నీళ్లు తెచ్చుకోగలిగితే, వీలైనంత వరకు గ్రావిటీగా నీళ్లు తెచ్చుకోగలిగితే జీవితకాలం మన అందరికి కూడా హక్కుదారులు అవుతాం. ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో కొన్ని ఇబ్బందుల వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమయానికి కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు బిల్లులు ఆపేయడం జరిగితే రైతాంగం నష్టపోయే పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ రోజున నేను కొత్తగా రీసర్వే స్టార్ట్ చేపిస్తున్నాను. ఈ రోజున మనకి కొమ్మి వరకు నీళ్లు వస్తున్నాయి ఉత్తర కాలువ ద్వారా ఉన్నటువంటి కొమ్మి దాకా వచ్చే నీళ్లను చోడవరం, రామవరపాడు చెరువుల మీదుగా మన చెరువులకు తీసుకురావటమా, అది కాని పక్షంలో లిఫ్ట్ ఇరిగేషన్ గా పోవటం అనేది సర్వే చేపించిన తర్వాత నిర్ణయించి వీలైనంత వరకు కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుంటే 2 పంటలకు కూడా మనకి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఈ రోజున రుద్రుకోట వరకు కూడా నీళ్లు పోయేదానికి కాలువ ద్వారా ఈ రోజు అన్ని రకాల హంగులు ఏర్పరచుకున్నారు. కొద్దిగా ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఆగిపోయింది, అది కూడా పూర్తి చేయబోతున్నాం. కానీ పై పక్కన ఉన్నటువంటి ఈ 3 పంచాయతీలు 4 పంచాయతీలకు కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తామని, అది సాధ్యం కాదని నివేదికలు వచ్చిన నాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దీన్ని నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగాన్ని స్వీకారం చుడతానని కూడా మళ్ళా కొత్తపల్లి వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా నేను ఎమ్మెల్యే